గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు టాపిక్ ఏంటంటే జనసేన పార్టీలో బయటకు అంటే ఎలక్షన్ ముందు పార్టీని వీడి బయటికి వెళ్ళిన వారి గురించి మాట్లాడదలుచుకున్నా. అందులో ముఖ్యంగా జనసేన పార్టీ నుంచి పోతిని మహేష్, పితాని బాలకృష్ణ మరియు ముఖ్యంగా వీళ్ళిద్దరే. ఎందుకంటే మీరు పార్టీలో ఇమీడియట్గా నాకు ఎమ్మెల్యే సీటు కావాలి, ఇమీడియట్గా ఇచ్చేయాలి. అరే పక్కన సుజనా చౌదరికి నీకు పోలికేంటి మహేష్? పోలికేంటి నీకు చెప్పు. ఎందుకు లేదంటే ఆయన ఆల్రెడీ ఎంపీ చేసి వచ్చున్నాడు. ఆయన చేసి వచ్చున్నాడు. ఆయనకి ఆల్రెడీ పలుకుబడి ఉంది. ఈ మహేష్ అన్న వాళ్ళకి ఎవరికి పలుకుబడి లేదు. నువ్వు జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత పలుకుగా మహేష్ అంటే ఎవరంటే అప్పుడు ఇలాగే జనసేన పార్టీ అతను అనుకుంటున్నారు. అలాగే పితాని బాలకృష్ణ కూడా. అసలు పితాని బాలకృష్ణ అయితే చెప్పవసరంలా. ముమ్మడివరంలో 10,000 కష్టమే, 10,000 ఓట్లు రావడం కష్టం. ఇప్పుడు బుచ్చిబాబు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. నీకు వైఎస్ఆర్సీపీలో టిక్కెట్ ఇవ్వకపోతే జనసేన పార్టీలో చేరావు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు నేను జాయిన్ అవుతున్నాను అని చెప్పావు. అప్పుడు మొదటగా నీకే ఇచ్చారు సీటు. మొదటి సీటు పితాన బాలకృష్ణనే ప్రకటించారు కదా. బాలకృష్ణ నీకే కదా ప్రకటించాం. కానీ నువ్వేం చేసావు? 10,000 కూడా ఓట్లు తెచ్చుకోలేదే. సరే సుమారు నేను 10,000 ఫిగర్లు ఏముందిలే, నేను మళ్ళీ ఎక్కువ తెచ్చుకున్నా అని చెప్తావు, లేకపోతే 30,000 తెచ్చుకున్నా అని చెప్తావు, లేకపోతే 40,000 తెచ్చుకున్నా అని చెప్తావు. అలా పోల్చొద్దు. ముందు మీరు కార్పొరేట్లు గానో లేకపోతే మున్సిపల్ దాంట్లోనూ లేకపోతే ఏదో ఒక కార్పొరేషన్ పదవుల్లోనూ అనుభవించండి. ఫస్ట్ అది చూడండి, వెయిట్ చేయండి. మీ నాయకులు ఏం చెప్పారు? మీ నాయకుడే తగ్గి ఉప ముఖ్యమంత్రికి వచ్చారు కదా. ఎందుకు తగ్గాలి? ఇక్కడ ఆ రాష్ట్రంలో ఉన్న ఆ యొక్క విధ్వంస పాలన పోవాలి. పోయి ముందు కూటమి ప్రభుత్వం వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని ఆ తర్వాత ఎవరికి ఒక ప్రజా అభిమానం ఉందో వాళ్ళకి గ్యారంటీగా నాయకులందరూ గుర్తించి, అదే తెలుగుదేశం నాయకులు అవ్వచ్చు, అలాగే జనసేన నాయకులు అవ్వచ్చు, బీజేపీ నాయకులు అవ్వచ్చు, ఎవరికైనా సరే గుర్తింపు వస్తుంది. ఫస్ట్ మీ దగ్గర అసలు ఏమీ లేదు, అరే వెంటనే ఎమ్మెల్యే అయిపోవాలి, లేదా రామచంద్రపురం టికెట్ ఇస్తే ఆహా అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఈజ్ బెస్ట్. ఇంకా మహేష్కి అయితే చెప్పవసరంలా. వాడు సిద్ధం సబ్బోలు అని చెప్పేసి బ్యాక్ సైడ్ ఏదో పెట్టుకుని ఇంకా చదువుతున్నాడు. పిచ్చోడా, ఎందుకు చదువుతావయ్యా? అయిపోయింది. ఇంకక్కడ జగన్ పరిపాలన కాదు, అది విధ్వంస పరిపాలన అయిపోయిందమ్మా. మీరు ఇంకా వెనకాల ఈ ప్లస్ కార్డులు పెట్టుకుని తిరగొద్దు, అనవసరం. నీది పాత పద్ధతులు ఏమున్నావో అట్లా ఉండు. అలాగని మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చినా కానీ ఎవరు జాయిన్ చేసుకోరు. అర్థమవుతుందా? కొంచెం దయచేసి జనసేన పార్టీ నుంచి బయటికి వెళ్ళిన ప్రతి నాయకులకు కూడా చెప్తున్నా, దయచేసి ప్రభుత్వాన్ని నడవనివ్వండి. ప్రభుత్వాన్ని స్థాపించారు కాబట్టి, ఈ మధ్య స్థాపించారు, 60 రోజులు కూడా పూర్తవలేదు, అవుతుంది రేపు 4వ తారీఖుకి. సో ముందు ఆ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి మనం అంతా కూడా మన రాజధానిని కట్టుకుని, పోలవరాన్ని కట్టుకుని, అన్నీ పూర్తి చేసుకుని ప్రశాంతంగా రాజకీయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మధ్యలో మహేష్ నీకేం బాగా చెప్తున్నా, ప్రెస్ మీట్లు పెట్టకు. వెనకాల సిద్ధం పోస్ట్ పెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టుకు. నువ్వు వెనక మొన్నే కదా వెళ్ళేవాడికి, అప్పుడే ప్రెస్ మీట్లు స్టార్ట్ చేసి అంటే అప్పటి వరకు ఆ పాత బ్యాచ్ అంతా పేటీఎం బ్యాచ్ చదివేవారు. పూర్వం రాజకీయ మొత్తం అందరూ ఒక 10 మందో 15 మందో చదివేవారు. వాళ్ళంతా ఇంకా ఆల్రెడీ 2 గోడల మధ్య, అదే 4 గోడల మధ్య పడుకున్నారు, అండర్గ్రౌండ్లో ఉన్నారు. మళ్ళీ నువ్వు కొత్తగా వచ్చావా? అవసరంలా. ఇంక పితాని అయితే చెప్పవసరంలా. పితానికి ఎప్పుడూ వాల్యూ లేదు, ఏ పార్టీలోకి వెళ్ళినా వాల్యూ లేదు పితాని బాలకృష్ణకి. అంచేత
దయచేసి ఇది నేను చెప్పబోయేది అందరూ కూడా మీ గురించి నేను మాట్లాడట్లా, ప్రజలు మీ గురించి ఇలా అనుకుంటున్నారని చెప్తున్నా. కావాలంటే ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. అందుచేత మీకు కానీ టికెట్లు ఇచ్చిందంటే అనవసరంగా ఆ 21లో కూడా ఈ 2 మైనస్ అవుదును, అది మీ టికెట్లే. అందుచేత ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చారు. ముందు మీరు వార్డు కౌన్సిలర్గాను లేదంటే కింద నుంచి పైకి రండి, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఓకే, దాని గురించే నేను ఇవాళ చెప్పడం జరిగింది. ఈ రాజుగారు రాజకీయం ఛానల్ నుంచి మీ వెంకటపతి రాజు. నమస్తే.